ఆ పాటలో అమృతం లాంటి మాధుర్యం, అమ్మ లాంటి లాలిత్యం. మొత్తంగా అతని పాట అద్వితీయం. పాటలతో మన మధ్య ఆయన ఇప్పుడు లేరు, కానీ అతని రూపంలో ఎన్నో పాటలు మనకు పదిలం. తన సంగీత స్వరాలను ఈ లోకానికి వదిలి మౌనంగా వినీలంలో లీనమై గగనానికేగిన గానగంధర్వుడు బాలుకి సాక్షి స్వరనివ్వాలి. ఎవరండి ఈ బాలసుబ్రహ్మణ్యం? ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కళ్ళ రిజర్వాయర్లకు రెప్పల గేట్లు ఎత్తించేసి కన్నీటి ప్రవాహాలను దూకిస్తున్న ఆ మనిషి ఎవరండి? కొన్ని కోట్ల గొంతుకల్లో గుండెల్ని అడ్డం పడేసి గుండెకి గొంతుకకి మధ్య కొట్లాట పెడుతున్న ఆ మహానుభావుడెవరండి? ఇంట్లో కన్న తండ్రో బాబాయో అన్నయ్యో దాదాపుగా 2 నెలలుగా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ అలుపెరగని రీతిలో మృత్యువుతో పోరాడుతుంటే ఇంట్లో వారు ఎంత తల్లడిల్లిపోతారో, ఎలా బిక్క చచ్చిపోతారో, అలా ప్రతి ఇంటింట ఒక ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టించిన ఆ జీవన్మరణ పోరాట యోధుడెవరండి? తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ అన్ని భాషల వారిని కామన్గా మూగ భాషలో ఏడిపిస్తున్న ఆ సకల భాషా పారంగతుడెవరండి? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్ ఇలా అన్ని మతాల వారికి సమ్మతమై తన ఆరోగ్యం కోసం సతమతమవుతూ సర్వమత ప్రార్థనలు చేయిస్తున్న ఆ సకల మానసచోరుడెవరండి? ఇంతకీ ఎవరండి ఈ బాలసుబ్రహ్మణ్యం? లక్షలాది మందిని ఏకతాటి మీద నడిపిస్తున్న జాతీయ నాయకుడా? కాదు, లక్షలాది గొంతుల్లో తన గానాన్ని పలికిస్తున్న జాతి గాయకుడు. లక్షలాది గుండెల్లో చొరబడి 60 ఏళ్లుగా ఇంకెవ్వరూ కబ్జా చెయ్యలేని గూడు కట్టుకుని స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆ చొరబాటుదారుడు ఇంకెవరు? శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనే గానగాంధర్వుడు. మనసు అడుగే మరునసుడికే సాయం సొగసులే వెతికిన, సాయం వయసులే అడిగిన. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టుగా ఈ గంధర్వుడు గొంతులో అమృత భాండాన్ని దాచుకుని అవతరించాడు. పేరు ఎంత పొడుగ్గా ఉన్నా బాలు అనే 2 అక్షరాల ముద్దు పేరుతో మన ఇంటి బాలుడైపోయాడు. దశాబ్దాలుగా తరగని తన గానామృతాన్ని పంచిపెడుతూనే వచ్చాడు. ఆసే నీకు ఆయు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం. ఆదమరచి నిదురిస్తుంటే అందదేవ సంతం. విభిన్న కథానాయకులకు వారి కంఠస్వరంతో ఒదిగిపోతూ తన పాటల్ని పొదిగాడు. ఓ పాపా లాలి జన్మకే లాలి, ప్రేమకే లాలి, ఆడనా తీయగా. ఓ పాపా లాలి జన్మకే లాలి, ప్రేమకే లాలి, ఆడనా. ఓ పాపా లాలి. కేవలం హీరోలకు మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా పాటలు పాడి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. ఎన్నో పాత్రలకి గాత్రదానం చేసి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా రాణించాడు. ఎందుకు స్వామి? ఆ ముచ్చట తీరే సమయం ఆసన్నమైందిలే ముద్దుగుమ్మలు.
పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు. పాటలు పాడడమే కాదు, పాటలకి బాణీలు కట్టడం కూడా నాకొచ్చు సుమా అంటూ మన బాలు కొన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా చేసి తెలుగు ప్రజానికానికి సూపర్ హిట్ గీతాలు అందించాడు. ఉత్తరాన ఒక ఉరుమురిమిన ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసిన ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియంతగా. బాలు సంగీతంలో సవ్యసాచి మాత్రమే కాదు, త్రివిక్రముడిలా నటనా రంగంలో కూడా కాలుమోపి తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించాడు. సకల కళా వల్లభుడిని అని నిరూపించుకున్నాడు. ఓకే, ఒప్పుకుంటాను. నీకు అమ్మాయి అంటే ప్రేమ లేదు. నువ్వు మనసు మీద ఉన్నప్పుడు ఎన్ని సేవలు చేసింది రా పిల్ల. కనీసం దానికి కృతజ్ఞత చూపించలేవురా. కృతజ్ఞత అదేంటి డాడీ? కృతజ్ఞతగా ఉండటానికి కాపురం చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది డాడీ. నన్ను అర్థం చేసుకోవడానికి. అమృతం తీపిగా ఉంటుందంటారు. బాలు గానం అమృతమైతే వినయ విధేయతలతో కూడిన ఆయన వ్యక్తిత్వం తేనెలాంటిది. ఈ రెండూ మేళవిస్తే అదెంత మధురంగా ఉంటుందో బుల్లితెర మీద ఆయన కార్యక్రమాలు లోకానికి చాటి చెప్పాయి. మెడికల్ కాలేజీలు డాక్టర్లని తయారు చేస్తాయి, ఇంజనీరింగ్ కళాశాలలు ఇంజనీర్లను అందిస్తాయి. కానీ మన బాలు అనే ఒక సంగీత విశ్వవిద్యాలయం కొన్ని వందల పసిగాత్రాలను లోకానికి పరిచయం చేసి భావి గాయకులుగా తీర్చిదిద్దింది. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని అక్షరాలు దిద్దిన పసికోనలకు సంగీతంలో ఘా అంటే ఘంటసాల అని, సు అంటే సుశీల అని, జా అంటే జానకి అని కూడానని నేర్పింది. త్యాగయ్య, అన్నమయ్య వంటి వాగ్గేయకారుల గీతాలపై మక్కువ పెంచి వాటి సారాన్ని తెలుసుకునేలా బోధించింది. తన పాటలతో మన మనసులను దోచుకున్న బాలు ఇలాంటి బుల్లితెర కార్యక్రమాలతో అమాంతం మన డ్రాయింగ్ రూములో తిష్ట వేసుకుని మన కుటుంబ సభ్యుడైపోయాడు. വന്നദേവ കന്യകേ പിന്നിലാക്ക് നിന്റെ നെഞ്ചു പാടും ഗാനം കേട്ട് ഞാൻ. యువతరానికి అలనాటి కవుల సాహిత్యం గురించి, అలనాటి మధుర గీతాల గురించి కూడా ఒక ఉపాధ్యాయుడిలా బోధించిన బాలుకి రెండు చేతులు ఎత్తి మొక్కడం తప్ప ఇంకేం చేయగలం? మనం బాలు పాటలంటే చెవి కోసుకుంటాం, కానీ బాలు తెలుగు భాష అంటే రెండు చెవులు కోసుకుంటాడు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలో, ఏ పద్యాన్ని ఎక్కడ విరవాలో, ఎక్కడ ఒత్తులు పెట్టాలో ఆయనకి తెలిసినట్టుగా మరే గాయకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా. మాతృభాష తెలుగు సరే, పొరుగు భాషలైన తమిళం, కన్నడం కూడా బాలుకి కరతలామలకం. తెలుగులో పోతన, వేమన పద్యాలు, సుమతి శతకం కవుల నుంచి శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, జాషువా, వేటూరి, సిరివెన్నెల, ఒకరా ఇద్దరా కొన్ని డజన్ల మంది కవులు, రచయితల సాహిత్యం ఆయనకి కంఠోపాఠం. అలాగే తమిళంలో సుబ్రహ్మణ్య భారతి, కన్నదాసన్, వైరముత్తుల సాహిత్యం కూడా ఆయన నాలుక చివరి మీదే ఉంటుంది. సందర్భాన్ని బట్టి ప్రతి కవి గురించి, వారి సాహిత్య మధురిమల గురించి ఆయన విశ్లేషించి చెబుతుంటే చప్పట్లు కొట్టని వారెవరు? సిరిమల్లు నీవే విరిజల్లు కావే వరదల్లు రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లు నీవే విరిజల్లు కావే.
కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు, కొన్ని వేల ప్రైవేటు లలిత గీతాలు, భక్తి పాటలు కూడా బాలు ఆలపించి రికార్డు సృష్టించాడు. వివిధ మతాలకు సంబంధించి పాడిన భక్తి గీతాలు కాలాతీతంగా నిలిచిపోతాయి. వైష్ణవాలయాల్లో విష్ణు సహస్రనామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎలాగో, శివాలయాల్లో శివాష్టకానికి బాలు తప్ప మరో చాయిస్ లేదు. ఇక బాలు పాడిన ఏసయ్య గీతాలు లేకుండా ఏ సువార్త కూటమి సభలు జరగవు. హమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. ఆ విధంగా బాలు గళం అజరామరం. బాలు అంటే ఒక పరవశం, బాలు అంటే ఒక మంత్రజాలం, బాలు అంటే ఒక అద్భుతం. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓహో ఆహాహా. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో. త్యాగరాజు ఎందరో మహానుభావులు అంటూ కీర్తించాడు. కానీ సంగీతాభిమానులు మాత్రం ఒక్కడే మహానుభావుడు అని ఎప్పటికీ బాలుని స్మరించుకుంటూనే ఉంటారు.